కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. సో గాయ్స్ ఈ స్టాచ్యూని చూసి మీరు కోయముత్తూరు అనుకున్నారు, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో ఇది వచ్చేసి బెంగళూరుకి ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చిక్బల్లాపూర్లో ఉంటుంది. సో గాయ్స్ ఇది ఎంట్రన్స్ ఇది. సో మనం లోపలికి దర్శనం చేసుకొచ్చుకున్నాము అండ్ తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాము. నైట్ లైట్ షో కూడా చూసుకున్నాం మనం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాగమండపం ఇది. సో దీని ఎదురుగానే మనకి ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. అండ్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాగమండపం దాటుకొని లోపలికి వచ్చున్నాము. అండ్ లోపలికి రాగానే వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఆ నాగమండపం దగ్గర మనం వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు, అందుకని ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. సో అక్కడ ఏంటంటే అక్కడ పూజ చేస్తారు నాగదోషానికి. సో మీకు నాగదోషం ఉన్నాయి, వనదోషాలు అన్నీ తొలగిపోతాయి. పూజ చేయించుకోవచ్చు. అండ్ సో వ్యూ మాత్రం ఈ విధంగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాము. సో గాయ్స్ ఈ టెంపుల్ గురించి మాట్లాడాలనుకుంటే, ఈ టెంపుల్ వచ్చేసి స్టార్టింగ్ సద్గురు గారు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. సో ఆ భూమి పూజ వచ్చేసి 16 ఫిబ్రవరి 2022న సద్గురు గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేశారు ఈ కన్స్ట్రక్షన్కి. అండ్ దీన్ని వచ్చేసి ఓపెన్ చేసింది వచ్చేసి 15 జనవరి 2023లో ఓపెన్ చేశారు దీన్ని. సో దీని ఓపెనింగ్ మాత్రం కర్ణాటక సీఎం వచ్చారు, అప్పటి నుంచి ఓపెన్ చేశారు. సో ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఇప్పుడు మాత్రం అలో చేస్తున్నారు టెంపుల్లోకి. కానీ అదర్ సైడ్స్ కాటేజెస్ అండ్ రూమ్స్ అండ్ టెంపుల్స్ కట్టడానికి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. సో మనం ఈ లేజర్ షో చూడాలన్నా కానీ ఈ ఆదియోగి స్టాచ్యూ చూడాలన్నా కానీ అలో చేస్తున్నారు. సో మనం లోపలికి రావడానికి ఎటువంటి ఛార్జెస్ పే చేయబడలేదు. సో మనం ఎంట్రీలో కారుకి కానీ బైక్ కానీ టికెట్ తీసుకుంటే చాలు. అండ్ టెంపుల్ చూడడానికి మాత్రం ఎటువంటి ఫీ లేదు. సో మనం పార్కింగ్ వరకు పే చేస్తే చాలు. సో ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి అండ్ నైట్ 8 PM దాకా అలో ఉంటుంది. సో లేజర్ షో వచ్చేసి ఈవినింగ్ 7 PM నుంచి 7:35 PM దాకా ఉంటుంది లేజర్ షో. అండ్ లేజర్ షో వచ్చేసి 7 PM నుంచి 7:35 PM దాకా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల జనాలంతా చాలామంది వస్తుంటారు. సో వీక్ డేస్లో చాలా తక్కువ వస్తారు అండ్ వీకెండ్లో మాత్రం చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి బెంగళూరు చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే ఈ స్టాచ్యూ వచ్చేసి మన ఆంధ్ర అండ్ బెంగళూరు బోర్డర్కి దగ్గరగా ఉంటుంది. పుట్టపర్తి నుంచి కానీ అండ్ అనంతపురం నుంచి కానీ చాలా దగ్గర, అండ్ హిందూపూర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మనం ఒకవేళ ఇది విజిట్ చేయాలంటే కోయంబత్తూరు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా అయితే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కోయంబత్తూరు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మన చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి పుట్టపర్తికి హిందూపూర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మనం చూడాలనుకుంటే ఎక్కడికొచ్చి కూడా చూడవచ్చు. సేమ్ అదే స్టాచ్యూ అదే విధంగా ఉంటుంది. సో మీకు అంతా స్టాచ్యూలో మంచి షార్ట్స్ చూపిస్తాను. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. సో గాయ్స్ మనం ప్రజెంట్ అయితే మెయిన్ ఆదియోగి స్టాచ్యూ కింద ఉన్న టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ టెంపుల్లో వచ్చేసి శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి పూజ చేసుకుంటే ఏంటంటే మన నాగదోషం ఉన్నా కానీ ఏదైనా దోషాలు ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయంట. సో ఇప్పుడు నీకు ఆ శివలింగాన్ని చూపిస్తాను. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వులతో చేసిన ఈ లడ్డుని అయితే ఇస్తున్నారు. సో ఒక లడ్డు వచ్చి 20 రూపాయలు అంట. అండ్ మనం 5 లడ్లు కానీ తీసుకుంటే 100 రూపీస్ అంట. సో ఇవి చాలా బాగున్నాయి, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. నేను ఒక 5 తీసుకున్నాను. సో ఇవన్నీ నువ్వులతో చేసింది, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. నువ్వులతో చేసిన లడ్డు ఇది. సో
గాయ్స్ ఇప్పటివరకు అయితే మీకు కింద చూపించాను అండ్ కింద నుంచి అంతా ఎలా ఉంటుందో వ్యూ అని చూపించాను. ఇప్పుడు మనం పైకి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం అండ్ దగ్గర నుంచి మీకు అన్ని విధాలుగా మీకు చూపిస్తాను అన్ని యాంగిల్స్లో నుంచి. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ. సో గాయస్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకోవాలనుకుంటే 112 అడుగుల ఎత్తు అండ్ 147 అడుగుల లాంగు అండ్ 82 అడుగుల వెడల్పు ఉంటుంది. సో ఇంత పెద్ద విగ్రహం ఇది. సో గాయస్ ఈ స్టాచ్యూని చూసి మీరు కోయముత్తూరు అనుకున్నారు, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో ఇది వచ్చేసి బెంగళూరుకి ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చిక్బల్లాపూర్లో ఉంటుంది. ఇంత పెద్ద విగ్రహానికి ఈ రుద్రాక్ష చాలా అందగిస్తుంది. సో ఈ రుద్రాక్ష ఎలా తయారు చేస్తారంటే ఒక్కొక్క రుద్రాక్ష తీసుకొని ఒక దండలా తయారు చేసి అలాగా మల్టిపుల్ దండలు తయారు చేసి ఆ దండలన్నీ కలిపి ఒక దండగా ఏర్పాటు చేశారు. సో ఇంత పెద్ద విగ్రహానికి ఈ మాల చాలా బాగుంది అండ్ రుద్రాక్ష మాల చాలా అందగిస్తుంది విగ్రహం. సో చూడండి చాలా బాగుంది కదా. సాయంకాలం లేజర్ షో ఉంది. ఆ లేజర్ షో కోసం చాలామంది వస్తారు సాయంకాలం. సో మీరు బెస్ట్ టైం విజిట్ అంటే అక్కడ 4 గంటలకు వచ్చారంటే అండ్ 2 గంటలకు అంతా విజిట్ చేసుకొని 7 గంటలకు లేజర్ షో చూసుకొని 7:30 బయలుదేరచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 8 గంటలకు క్లోజ్ చేస్తారు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాగసన్నిధి ఇది. సో ఈ నాగసన్నిధిలో ఏంటంటే రోజుకి 3 సార్లు హారతి ఇస్తారు. ఉదయాన్నే 6:21, 12:21 అండ్ సాయంకాలం 6:21 ఇలా 3 టైమింగ్స్లో ఇస్తారు. సో ఏదో దానికి అందుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది అండ్ ఆ హారతి మాత్రం మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:25 అయింది. సో అప్రాక్సిమేట్గా 6:30 అయింది. సో క్రౌడ్ చూడండి ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చినారు ఇక్కడికి. సో నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను ఈ లేజర్ షో షూట్ చేయాలని. సో ఇప్పుడు క్రౌడ్ చూడండి, నా బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారో, అండ్ నా ఫ్రెండ్ చూడండి చేమలు మందలు కూడినట్టు కూడిపోయారు. మధ్యాహ్నం ఎంతమంది లేరు అసలు, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే చూడండి లొకేషన్ చేంజ్ అయింది, వాన చినుకలు పడతా ఉన్నాయి, అదే డౌట్ కొడుతుంది ఈరోజు లేజర్ షో ఉంటుందో ఉండదని. నేను ఫస్ట్ టైం విజిట్ చేయలేదు. సో కోయముత్తూరులోనే ఉందనుకున్నాను నేను ఫస్ట్ ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేసింది కోయముత్తూరులో అండ్ అక్కడికి వెళ్ళాలేమనుకున్నాను. ఇంక నుంచి మనం అక్కడికి వెళ్ళలేదు. సో పొరపాటున ఈ స్టాచ్యూ చూసి మీరు కోయముత్తూరు అనుకున్నారు, కాదండి బెంగళూరు దగ్గర. బెంగళూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్లో ఉంటుంది ఇది వచ్చేసి చిక్బల్లాపూర్ అని. ఆ ఊరికి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో మనం ఎక్కడ చూసినా అదే, అక్కడ చూసినా అదే. సో మనం అయితే ప్రజెంట్ అయితే దీన్ని దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం కోయముత్తూరుకి వెళ్ళినప్పుడు దాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. సో ప్రజెంట్ అయితే మనం చిక్బల్లాపూర్లో ఉన్నాము. సో ఇంత క్రౌడ్ ఉంటారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో మధ్యాహ్నం చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా వాళ్ళే ఉంటారేమో అని అనుకున్నాను నేను ఫస్ట్. సో ఇప్పుడు చూసుకుంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంతమందిలో ఈ నాయిస్లో మనం రికార్డ్ చేయాలంటే ఎలా రికార్డ్ చేయాలి? ఒకటేం పైకి లేస్తున్నాడు, ఒకటేం కింద కూర్చుంటున్నాడు, ఏం అర్థం కావట్లా. ఎలాగైనా సరే లేజర్ షోని మాత్రం షూట్ చేయాల్సిందే, వాన పడినా తుఫాను పడినా. లొకేషన్ మాత్రం తీవ్రంగా చేంజ్ అయిపోయి ఉంది. సో ఎలాగైనా మనం ఈరోజు షూట్ చేసేదే. సో అది 7 o'clock నుంచి 7:20 దాకా ఉంటుందంట లేజర్ షో. సో ఒక 20 minutes కానీ ఒక 18 minutes కానీ వస్తుందంట. సో మనం అయితే అంతా షూట్ చేద్దాం.
సో గైస్ ఫుల్ వాన మాత్రం తగ్గట్లేదు, అరగంట నుంచి కురుస్తూనే ఉంది. సో టుడే లేజర్ షో క్యాన్సిల్ అంట. సో చూడండి వాన ఎలా పడుతుందో. వాన మాత్రం అసలు తగ్గట్లేదు, ఇంకా పెరగటనగానే అరగంట నుంచి కురుస్తుంది నాన్ స్టాప్గా. నేనైతే ఇది ఒక షెడ్ ఉంటే షెడ్ కిందకి వచ్చేసాను. ఈ డిస్ప్లే మీద మెన్షన్ చేశారు అండ్ డ్యూ టు రైన్ ఆదియోగి దివ్య దర్శన్ ఇస్ క్యాన్సిల్డ్ అని. సో మనకైతే ఈరోజు అయితే క్యాన్సిల్ అయిపోయింది వాన రావడం వల్ల. సో ఈ రోజు ఎంత జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. మనకి దరిద్రం చాలా ఉంది, ఇంకా పోయిందనుకున్నాను నేను. సో మనకి దివ్య దర్శనం అయితే కాలేదు. సో ఈరోజు హెవీ రైన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. అండ్ ఇప్పుడే వాన్ దగ్గరికి మళ్ళీ అంతా వచ్చారు. సో జస్ట్ అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో గైస్ బ్యాడ్ లక్, మనం కోయంబత్తూర్కి వెళ్తాం కదా, సో అక్కడైనా ప్లాన్ చేద్దాం. ఆడైనా లేజర్ లైట్ కంపల్సరీ మనం షూట్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఓకే గాయస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సో నాకు ఎందుకంటే కొంచెం బాధగానే ఉంది. సో మీ అందరికీ లేజర్ లైట్ షో చూపించలేకుండా వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ అట్ట కోయంబత్తూర్ వెళ్తాము. కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఆడైనా ఖచ్చితంగా షూట్ చేద్దాము. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.